అమ్మతో పడ్డాను బాధలు పడ్డాను. ఆ దరిద్రం వదిలిసిన దాని బదులకి నేను తింటే తింటున్నాను, లేకపోతే ఇంట్లో పడి ఉంటున్నాను. మళ్ళీ ఈ తలలో కూడా వచ్చింది. ఏం చేస్తాను? మీతో కాంటాక్ట్ అయ్యి ఎన్ని రోజులైంది అసలు మిమ్మల్ని కలవడం కానీ కాంటాక్ట్ అయ్యి? వచ్చాక ఆడి మట్టుకు ఆడే బతుకుతున్నాడు సార్. నా బట్టి నాడే బతుకుతున్నాను. ఆడు ఏనాడైనా డబ్బులు అంతకుముందు ఒకసారి అడిగాడు, లోన్ పెట్టి ఇచ్చాను డబ్బులు. ఆడు అడిగితే నేను ఇచ్చాను, కానీ నేను ఆడిని అడగను. ఆడిచ్చినా నేను తీసుకుని అప్పుడు ఇచ్చానులేండి, ఎక్కువ ఇచ్చాను. పోనీ అడిగి మన పిల్లలే కదా. ఇప్పుడు కోట్లు సంపాదించారన్నారు, మీకు ఎప్పుడు డబ్బులు కావాలని అడగటం కానీ ఇలాంటివి ఏమన్నా చేశాడా మిమ్మల్ని అడిగి డబ్బులు? ఈ మధ్య ఏం అడగలేదు సార్. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. నాకు అంతవరకు మీరు చెప్పే వరకు నాకు తెలుసు. మరి నాకేమో తెలిస్తే చెప్పడానికి ఏం భయం. వైజాగ్ నుంచి వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? 15 సంవత్సరాలు దాటిపోయిందంట. అంటే ప్రస్తుతం ఆయన పెళ్లికి ముందే వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యాడు. చివరిగా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి, కేసుకు సంబంధించి? నేనేం చెప్తాను సార్, నా చేతిలో ఏముంది? నాకు పోలీసులు అరెస్ట్ చేశారని మీరు చెప్తే చూశాను, తర్వాత యూట్యూబ్లో చూశాను. అంటే వెళ్తారా మీ అబ్బాయిని పలకరించి? నాకు ఇల్లు అంత శక్తి లేదు, ఆరోగ్యం లేదు సార్. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయి నాకు అక్కడ. నాకు తిన్నంతకు తిండి లేదు. ఏదో అరేంజ్మెంట్ చేసుకుని తినాలి. అలా కర్రీ పాయింట్ తెచ్చుకుంటే వాంతులు వచ్చేస్తాయి తింటే. ఏం చేస్తాం? మధ్యాహ్నం ఉదయం పెరుగన్నమే తిన్నాం, అదే గతి. మరి అది తినకపోతే ఇక పస్తు ఉండాలి. తినకూడదు, షుగర్ ఉంది, పెరుగన్నం తినకూడదు అంటున్నారు. మరి అదే గతి. మరి ఏం చేస్తాం? మీరు వెళ్ళరా మీ అబ్బాయిని చూడడానికి, అసలు ఏం జరిగిందని అడగడానికి కూడా? సార్ నేను వెళ్ళలేను, వెళ్ళాలన్నా వెళ్ళలేను. హైదరాబాద్ మన రాష్ట్రం, మన ఇది కాదు కదా. విశాఖపట్నం అంటే అన్నీ తెలుసు నాకు వేరే జిల్లాలు రాష్ట్రాలు నాకు వెళ్తాను. నేను వెళ్ళలేను. ఎవరైనా తీసుకెళ్తే ఇప్పుడు పెళ్లికి వెళ్ళామని ఎలా వెళ్ళారు అని అడుగుతారు అనుకోండి. ఎవరైనా తీసుకెళ్ళి మా మాయాలు ఉన్నారు, మా మాయాలు పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు. మా మాయకి తెలుసు హైదరాబాద్ అంతా. వాళ్ళతో పాటు ట్రైన్లో దిగాము. ట్రైన్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్లో దిగాము. అక్కడి నుంచి బస్సు వేసాడు. బస్సు వస్తే బస్సు ఎక్కి తిన్నగా అక్కడ కళ్యాణ మండపం వెళ్ళిపోయాం. అంతవరకు వాళ్ళు తీసుకెళ్తే నేను వెళ్దాం, కానీ నేను తీసుకెళ్ళి చట్టపరంగా చర్యలు తీసుకోవడమే ఉత్తమని చెప్తారా? మనము చెప్పేది అంత పెద్దవాళ్ళం కాదు, మనం చెప్తే వాళ్ళు చేసేంత ఇది కాదు. మనం నిమిత్తం మాత్రం సార్. మనం ఏం చేస్తాం? వాళ్ళు పోలీసులకి మనం చెప్పినంత పెద్దవాళ్ళం కాదు. కాబట్టి ఆ చట్టాలు ఎలాగ ఉన్నాయో, న్యాయాలు ఎలాగ ఉన్నాయో అలాగే. మరి నేనే ఆడ అలాంటి పనులు చేసినప్పుడు నేను వెళ్ళి ఆడిని కాపాడినంత శక్తి లేదు. నాకే తిన్నందుకే లేదు తిండి, నాకే శక్తి లేదు. మీరు వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతాను. ఇప్పుడు వచ్చి తినలేదు, తెల్లారులేసి ఏం చేస్తాం సార్? అది ప్రశాంత్ పడ్డాను వాళ్ళ బాధంతో. ఇప్పుడు ఈ బాధలు వచ్చాయి నాకు. ఇది